మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో అయితే ఉన్నాం. సో ఇక్కడ మనం ముందు చూసినట్లయితే న్యూ చంద్ర హోటల్ అయితే ఉంది. సో మామూలుగా అన్ని హోటల్ చూస్తాము. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ఒక హోటల్లో ఒక టిఫిన్ మాత్రమే ఉంటుంది, ఇంకో హోటల్లో ఒక భోజనం మాత్రం ఉంటుంది. కానీ ఈ హోటల్లో అయితే టిఫిన్ భోజనం పుష్క మూడు కలిపి ఒకేది ఇక్కడైతే ఉంటాయి. సో అది ఇక్కడ బెనిఫిట్ అయ్యింది. మామూలుగా గుడ్లూరులో ఎక్కడ చూసినా ఇదే నెంబర్ 1 హోటల్ అని చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే 30 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. సో వారసత్వంగా రన్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు పెట్టారో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. అదే విధంగా ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కస్టమర్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ సార్, మీ పేరేంటి? నరసింహ మేడం. టేస్ట్ ఎలా ఉంది సార్? సూపర్ ఉంది మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు సార్? చాలా సంవత్సరం ఇక్కడే మాది, డైలీ ఇక్కడే తింటాం. సాయంత్రం ఉదయం డైలీ ఇక్కడే తింటాం. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్ ఇక్కడ? సాంబార్, ఇడ్లీ, పూరి, చపాతి అన్ని తింటారు. అయితే ఆఫ్టర్నూన్ కూడా వస్తుంటారా? వస్తాం మేడం. ఓకే, ఇక్కడ టిఫిన్ తో మాత్రం మధ్యాహ్నం భోజనానికి కూడా వస్తారని చెప్పేసి ఇక్కడైతే కస్టమర్స్ చెప్తున్నారు. ఒకసారి ఇంకా చాలా అడుగుదాం రండి. సార్ నమస్తే మేడం. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉండదు. చంద్ర హోటల్ అనేది నెంబర్ 1 ఇక్కడ. 5 సంవత్సరాలు భోజనం కానీ టిఫిన్ కానీ అతి తక్కువ రేట్లు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది గుడ్లూరే. గుడ్లూరే. డైలీ ఇక్కడే తింటారా సార్? అండి భోజనానికి ఏది పార్సల్ అన్ని నెంబర్ 1. భోజనం బాగా పెడతారు, కూరలు బాగా పెడతారు, తక్కువ రేట్లు. బాగుందమ్మా, వాటర్ మా సూపర్ గా ఉంది. సో డైలీ ఇక్కడికే వస్తారా సార్? ఈ ఊరే మాది. భోజనం గానీ టిఫిన్ గానీ బాగుంటుంది. సో ఇక్కడ ఏ టిఫిన్ ఎక్కువ బాగుంటది? దోశ, ఇడ్లీ, పూరి బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? పర్వాలేదు, బాగానే ఉంది. డైలీ ఇక్కడికి వస్తారా? ఇక్కడికే వస్తాం. బాగా. సో ఏం ఎక్కువ తింటారు సార్ ఇక్కడ? మేము సాంబార్, ఇడ్లీ తింటాం, దోశ, అన్ని ఐటమ్స్. అదొకటి ఇంటికి తీసుకెళ్తా ఉంటాం. డైలీ వస్తారు. డైలీ వస్తాం. థ్యాంక్ యూ సార్. చెప్పాను కదండి, ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటో అంటే ఇదేనండి. సో అసలు ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంటది. సాంబార్, ఇడ్లీ రెండు వచ్చి 20 రూపీస్. మామూలుగా మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎలా ఉంటాయి 50, 40 అలా ఉంటుంది సాంబార్, ఇడ్లీ. కానీ ఇక్కడ సాంబార్, ఇడ్లీ వచ్చి 20 రూపీస్. సాంబార్ ఎంత అయినా అంత వేసుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. సో ఇడ్లీ చూసినట్టయితే 10 రూపీస్. సో ఇలా ఎవరైనా ఇస్తారా? మామూలుగా మనం చిన్న టిఫిన్ షాప్ పెట్టుకుంటాం కదా, అలానే ఉన్నాయి. ప్రైస్ మాత్రం సూపర్ గా ఉంది. చాలా రీజనబుల్ గా ఉంది. ఇక్కడ వచ్చి ఎవరైనా తినొచ్చు. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది సార్? సో ఏం ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ? ఏం ఎక్కువ ఇష్టపడతారు? ఆనియన్ దోశ, ఇది వడ, ఇడ్లీ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూస్తే సార్ ప్లేట్ కూడా ఖాళీ చేశారు, ఎందుకంటే అంత టేస్ట్ బాగుందేమో అందుకే అప్పుడే తినేశారు. సో టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ సూపర్ గా ఉంటుంది మేడం. ఇక్కడ ఏం ఎక్కువ లైక్ చేస్తారు సార్? ఇక్కడ వచ్చేసి సాంబార్, ఇడ్లీ, పెసరట్టు. సాంబార్, ఇడ్లీ చూస్తే ప్రైజెస్ బయట ఎలా 40 రూపీస్ 50 రూపీస్ ఉంటాయి కదా సార్, ఇక్కడ చూస్తే 20 రూపీస్ ఉంది. ఏమనిపిస్తుంది సార్ మీకు ఇలా? కాస్ట్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. సో సార్ కూడా చెప్పేస్తున్నారు, కాస్ట్ తక్కువ టేస్ట్ ఎక్కువ. సో 20 రూపీస్ కి సాంబార్, ఇడ్లీ అంటే కొంచెం కొత్తగా ఉంది. సో తినడానికి ఎవరైనా ముందుకు వచ్చేస్తారు. సాంబార్, ఇడ్లీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇలాంటి ప్రైస్ చూస్తే ఎవరైనా వచ్చి తినాల్సింది, అంత బాగుందని చెప్పి ఇక్కడ సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు. గుడ్లూరులో కల్లా ఫస్ట్ టేస్టీగా ఉండే హోటల్ చంద్ర హోటల్, న్యూ చంద్ర హోటల్. అంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పెట్టారని చెప్తున్నారు సార్. చాలా బాగుంటది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి టిఫిన్ చేస్తా ఉన్నాం. చాలా టేస్టీగా ఉంటది గుడ్లూరులో. అవును. సో అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు కదా సార్? ఇక్కడే టిఫిన్ చేస్తాం. మా పిల్లలు కూడా స్కూల్ పిల్లలకి ఇక్కడే టిఫిన్ పెట్టుకుని తీసుకెళ్తుంటాం. ఇది చాలా గ్రేట్. సార్ అయితే చిన్నప్పటి నుంచి ఇక్కడే టిఫిన్ టేస్ట్ చేస్తున్నారంట, చాలా బాగుంటదంట. సో ఇక్కడ డైలీ వచ్చి తింటారని చెప్పి సార్ వాళ్ళైతే చెప్తున్నారు. హాయ్ మేడం, నా పేరు స్వరూప్ కుమార్ మేడం. మాది గుడ్లూరు. మాది టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ నేను మామూలుగా 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా హోటల్కి వస్తూనే ఉన్నాను. టిఫిన్ కానీ మనకు ఆ కూరలు కానీ అన్ని చాలా తక్కువ రేట్లకి ఈ హోటల్ ఇవ్వబడుతుంది మేడం. మీకు టేస్ట్ కానీ మనకి ఆర్డర్లు కూడా ఎంత కావాలన్నా ఇస్తారు మేడం వీళ్ళు. టిఫిన్లు కానీ చాలా బాగుంటాయి ఇక్కడ. చాలా చీప్ రేట్లకి, చాలా తక్కువ ధరలకి గుడ్లూరులో సరసమైన ధరలకి ఈ హోటల్ ఇవ్వబడుతుంది మేడం. సో ఇక్కడైతే క్వాలిటీ సూపర్ గా ఉంటది అండ్ టేస్ట్ బాగుంటది అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. చాలా తక్కువ రేట్లకి వస్తాయి మేడం. ఓకే,
మీకు చపాతీ కానీ మామూలుగా టౌన్లో అయితే మీకు 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఓన్లీ 20 రూపీస్కి ఇస్తారు మేడం. ఇక్కడ మీకు కుర్మా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మేడం. బాగా ఇడ్లీ సాంబార్ కూడా మీకు మామూలుగా కావాలో నెల్లూరు అలా తీసుకుంటే 40 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారు మేడం. ఇక్కడ 2 ఇడ్లీ సాంబార్ 20 రూపాయలకి ఇస్తారు. ఇక్కడ చాలా తక్కువ రేటుగా గుడ్లూరులో ఎవరికి ఇంత రేట్లు ఇవ్వరు మేడం. థ్యాంక్ యూ సార్. సార్ మేడం టేస్ట్ ఎలా ఉంది సార్? ఇంకా చేయలేదు మేడం, చేస్తున్నాం. ఫస్ట్ టైం తింటున్నారా సార్? ఓకే, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి సార్. ఓకే, సో మన ముందైతే సార్ లైవ్లోనే టేస్ట్ చేసి ఎలా ఉందో మనకైతే చెప్పబోతున్నారు. బాగుందా సార్? ఫస్ట్ టైం తింటున్నారు? ఫస్ట్ టైం తింటున్నారు. బాగుంది. సార్ అయితే లైవ్లో మన ముందైతే తినేసి చూపించారు. ఫస్ట్ టైం తింటున్నా, టేస్ట్ చాలా బాగుందని చెప్తున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరేంటి సార్? శ్రీకాంత్. సో అంటే ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు సార్? మా తాత వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత మా నాన్నగారు, ఇప్పుడు నేను మా తమ్ముడు నడుపుతున్నాను. ఓకే, వారసత్వంగా వస్తుంది అయితే. సో ప్రైజెస్ చూస్తే చాలా రీజనబుల్ గా ఉంది. మామూలుగా మనం చిన్న షాప్కి వెళ్తాం కదా సార్, సో అలానే ఉన్నాయి, కానీ చూడడానికి అయితే ఇది చాలా పెద్దగా ఉంది. సో అలా పెట్టడానికి కారణం ఏంటి సార్? ఇంకా అదే మా నాన్న మా తాత వాళ్ళు డెవలప్ చేశారు, దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. సో అంటే ప్రైజెస్ లేవు. ఇప్పుడు సాంబార్ ఇడ్లీ ఉంది సార్, బయట చూస్తే 40-50 ఉంది, బట్ ఇక్కడ చూస్తే 20 రూపీస్ ఉంది. అలా పెట్టడం కారణం ఏంటి సార్? కస్టమర్స్ కోసం, కస్టమర్స్ అవైలబుల్ కోసం. సో అదే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ భోజనాలు, మళ్ళీ ఈవినింగ్ పూట టిఫినా సార్? మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ మిల్స్ ప్లస్ క్యాటరింగ్స్, ఈవినింగ్ టిఫిన్. సో మీ దగ్గర ఇంతమంది రావడానికి కారణం ఏంటి సార్? నేనైతే టేస్ట్ అనుకుంటున్నా. టేస్ట్. ఇంకోటి సార్, ఈవినింగ్ కూడా పెడతారా సార్? ఈవినింగ్ కూడా పెడతాం. ఓకే, మార్నింగ్ ఏమేమి ఉన్నాయి సార్ మీ దగ్గర? అక్కడ ఇడ్లీ, పూరి, దోశ, ఇడ్లీ సాంబార్, బోండా, వడ. ఆఫ్టర్నూన్ సార్ పుష్కా, చికెన్, మిల్స్, క్యాటరింగ్స్ ఎక్కువ చేస్తాను అనమాట. మామూలుగా మనం చూస్తే బయట ఒక హోటల్లో పుష్కా ఉండదు, ఇంకొక హోటల్కి టిఫిన్కి వెళ్తాం, ఇంకో హోటల్కి భోజనానికి వెళ్తాం, ఎక్కడో పెద్ద రెస్టారెంట్లకు పెద్ద హోటల్కి మాత్రమే అన్నీ ఉంటాయి సార్. సో ఇక్కడ చూస్తే 3 ఒకే దాంట్లో ఉన్నాయి. సో ఇది బెనిఫిట్ అయింది సార్ మీ బిజినెస్కి నాకు తెలిసి. అట్లాగే అది కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మిల్స్ ఇట్లా అలవాటైన వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇంకా నేను పెట్టకపోయినా కానీ వాళ్ళు ఫోన్లతో అల్లాడిస్తుంటారు. సో చాలా కష్టం ఉంటుంది సార్, ఎందుకంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, సో ఫుల్ డే అంతా కష్టపడతారు సార్. నిజంగా మామూలుగా కొంతమంది ఒక 2-3 మాత్రమే హెల్ప్ చేస్తారు, కానీ మీరు చూస్తే మీ ఫ్యామిలీ ఇక్కడ మీరే వర్క్ చేసుకున్నారు సార్. మేము ప్లస్ మాతో పాటు ఒక 5 పని చేస్తుంటారు. ఇందే కంటిన్యూ చేస్తా ఉన్నాం మా ఫ్యామిలీతో పాటు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సారు వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదరు అందరూ వర్క్ చేస్తున్నారు. అందరూ సమానంగా వర్క్ చేస్తున్నారు, సమానంగా ట్రీట్ చేస్తున్నారు. సో నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, సో మా అంటే మీ ఫుడ్ అయితే మాకు చాలా నచ్చింది. ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా చాలా చెప్తున్నారు, మేము కూడా తిన్నాం, టేస్ట్ సూపర్గా ఉంది. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు తినేసేయండి. సో ప్లేస్ ఎక్కడ సార్? గుడ్లూరు సినిమా హాల్ ఎదురు. సో మనం గుడ్లూరు వెళ్తాం కదా, కావలి వెళ్ళే రోడ్లో సినిమా హాల్, గుడ్లూరు సినిమా హాల్ ఎదురుగా అయితే సో న్యూ చంద్ర హోటల్ అయితే ఉంది, వచ్చేసి తినేయండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పరా? ఇడ్లీ 2 ఇడ్లీ చట్నీ 10 రూపాయలు, 2 ఇడ్లీ సాంబార్ 20 రూపాయలు, వడ 1 15 రూపాయలు, 2 పూరి 30 రూపాయలు, సాదా దోశ 20 రూపాయలు, ఆనియన్ దోశ 30 రూపాయలు, పుష్కా 70 రూపాయలు, చికెన్ హాఫ్ 60, మిల్స్ 80. అట్లా కాకుండా పెళ్ళిళ్ళకి అన్ని రకాల ఫంక్షన్లకి క్యాటరింగ్ చేస్తాను. ఫర్ ప్లేట్ 80 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేటు, ఇంకా ఐటమ్స్ని బట్టి రేట్ అనమాట. సో మాకైతే ఇక్కడ ఒక స్పెషల్గా ఒక ఐటమ్ అయితే దొరికింది సార్, పెసర దోశ. సో మామూలుగా పెసర దోశ బయట చూస్తేనేమో 40-50 అలా ఉంటుంది, బట్ మీ దగ్గర చూస్తే 20 రూపీస్. ఇది పల్లెటూరు కదా, కస్టమర్స్ని మైండ్లో పెట్టుకొని రేట్లు డిసైడ్ చేస్తాం అనమాట. సో లాభం ఏమైనా ఉందా సార్? పర్వాలేదు, నడుస్తుంది బండి. సో మన గుడ్లూరులోనే నెంబర్ 1 అంటున్నారు సార్, అది నిజమేనా? అంటుంటారు. అవును అంటుంటారు. సో 40 సంవత్సరాల నుంచి రన్ చేస్తుంటే కనుక ఏమైంది, తాత నుంచి వీళ్ళ ఫాదర్ నుంచి సార్ వాళ్ళు, సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే ఇంకా ఏమవుతుంది, కంపల్సరీ ఇది సూపర్ హిట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది నెంబర్ 1 హోటల్ అని చెప్పేసి, మీరు కూడా వచ్చి తినేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.